ఏకాదశి పండుగ ఎట్లా చేసుకున్నారు? మంచిగా చేసుకున్నారా? మేమైతే మస్తు చేసుకున్నాం. మాదైతే తెలంగాణ. మా తెలంగాణ ఇండ్లల్లో తొలి ఏకాదశి పండుగ అంటే సంవత్సరంలో వచ్చే ఫస్ట్ పండుగ. మనకి ఉన్నంతలో ఈ పండుగని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఇయర్ అంత బాగుంటుందని మేమైతే నమ్ముతాము. సో ఇక పండగ అంటే తెలిసిందే కదా, పొద్దుగాలే లేవాలా, వాకిళ్ళు కడగాల, మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేసుకోవాలా. ప్రతిసారి ఎంత మంచిగా ముగ్గేసినా కూడా వర్షం వచ్చి చెడగొట్టేది. ఈసారి వర్షం అయితే లేదు, ఇప్పుడిప్పుడు మెల్లిగా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైతే నేను స్వామివారికి దీపారాధన కోసం పిండి దీపాలు అయితే తయారు చేసుకుంటున్నాను. కొద్దిగా బియ్య పిండిలో కొంచెం ఆవు నెయ్యి, బెల్లము వేసి, పచ్చిపాలు వేసి మిక్స్ చేసుకుంటాను. పిండిని ఎంత బాగా కలుపుకుంటే దీపాలు అంత బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, అసలు క్రాక్సే లేకుండా మంచిగా వచ్చినాయి. నేను 2 years బ్యాక్ అయితే సప్త శనివార వ్రతం చేసినాను. సో అప్పుడు ఫస్ట్ సారి పిండి దీపాలు చేసినాను. ఆ రోజైతే ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది నాకు. అంత టఫ్ అనిపించింది. బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు ఎంత ఈజీగా ఇట్లా చేసేస్తున్నాను. సో దేనికైనా ప్రాక్టీస్ అనేది అవసరం. నేనైతే ఫస్ట్ పూజ చేసుకోవాలంటే పూజకు సంబంధించిన అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కూర్చుంటాను. ఒకసారి కూర్చొని ఊరికే లేవాలి అంటే నాకైతే అస్సలు నచ్చదు. సో స్వామివారికి అయితే నేను రావి ఆకుల పైన దీపారాధన చేస్తున్నారు. ఈరోజు తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి సంబంధించిన రోజు. బట్ మా తెలంగాణ ఇండ్లలో మాత్రం మేము ఇక మా ఇంటి దేవుళ్ళకి అంటే మేమైతే సమ్మక్క సారక్కలకి అయితే వేసుకుంటాం. ఒక్క పొద్దులు ఇవి అయితే మా పెద్దవాళ్ళు పాటించలేదు. ఇప్పుడు మేము కూడా ఇక పాటించకుండా వాళ్ళు నడిచిన దారిలోనే మేము నడుస్తున్నాము. యాక్చువల్లీ అయితే వండుకోవద్దు, ఉపవాసాలు ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు నేనేదో 2 ముక్కలు నేర్చుకొని ఇది కరెక్ట్ కాదు, ఇది ఇట్లా చేయడమే కరెక్ట్ అని చెప్పి వాళ్ళని మార్చలేం కదా. సో అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు పాటించిన పద్ధతులే మనము పాటించాలి కదా. అందుకని మేమైతే ఈరోజు సమ్మక్కలకి సారక్కలకి అయితే చేసుకుంటాం. ఫస్ట్ అయితే నార్మల్గా నిత్య దీపారాధన చేసుకొని స్వామివారికి కూడా దీపారాధన చేసుకొని కొబ్బరికాయలు అన్నీ కొట్టేసి ఇప్పుడు సమ్మక్కనైతే మేము వేరే పెట్టుకొని చేసుకుంటాము. అంటే సమ్మక్క నీసు దేవత కదా, అందుకని సపరేట్గా పెట్టుకుంటాము. సో సమ్మక్కకి కూడా దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టేసి, ఇక ఆమెకి బంగారం అంటే ఇక బెల్లం ఇష్టం కదా, బెల్లం అయితే పెట్టుకోవాలి. ఇక కోడిపిల్లని అయితే కోసుకోవాలి. మేమే కాదండి, మా తెలంగాణలో అందరూ అంటే మేబీ ఒక 90% అయితే ఈరోజు మంచిగా నాన్ వెజ్ అది అంతా చేసుకుంటారు. ఈ పండుగ రోజు అయితే మూకుడు పెట్టాలి, ఏదో ఒకటైతే చేయాలని అయితే అంటారు. సో మేమైతే గారెప్పలు చేస్తున్నాం. అంత టైము ఓపిక లేదు అనుకుంటే జస్ట్ సింపుల్గా పూరీలు కూడా చేసుకోవచ్చు. పండగ అంటాం కానీ పనులతోనే సరిపోతుంది. సో ఇక నెక్స్ట్ స్టార్ట్ ఇక శ్రావణ మాసము, శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతాలు, రాఖీ పండగ ఇక కంటిన్యూ. ఇక మాకైతే మేము శ్రావణ మాసంలో బోనాలు కూడా చేసుకుంటాం. సో వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ మన తెలంగాణలో పండుగలన్నీ ఎట్లుంటాయో చూపిస్తా.